క్యారెక్టర్ మీకు ఆబ్వియస్లీ లవ్ గురించి రొమాన్స్ గురించి ఉంది కాబట్టి సినిమా మీకు కాస్త రాడికలిజం కనిపిస్తూ ఉంటుంది బట్ 200% షార్ట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్ బట్ ఈక్వలీ ఎక్సైటింగ్ క్యారెక్టర్ అండి. ఇన్ఫ్యాక్ట్ నేను టిల్లు ఒక హ్యూమర్ లెవెల్లో ఒక కామెడీ లెవెల్లో నన్ను ఎక్సైట్ చేస్తే వరుణ్ ఐ థింక్ వరుణ్ క్యారెక్టర్ మీరు ఈ సినిమాలో ఈజ్ అ న్యూ బ్రాండ్ ఆఫ్ మ్యాన్. మీరు చూస్తే ఈజ్ అ న్యూ బ్రాండ్ ఆఫ్ మ్యాన్ అండి తను. అంటే మీ ఇన్వాల్వ్మెంట్ ఉందా డైలాగ్లో వీటిలో కానీ మామూలు? ఆబ్వియస్లీ ఇంప్రవైజేషన్ అవి చేస్తూ ఉంటాం, డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో అది ఇంకా జనరల్గా జరిగిపోతుందండి. అది అంటే బయట చాలా వరకు డిస్కషన్లో ఉంది నిన్ను కోరి ఫ్లేవర్లో ఇది ఉంటుంది అని, నిన్ను కోరి మూవీ అని. ఉండదండి అసలు, జీరో. నీరజ మేడం ఇక్కడ. సిద్ధు గారు హాయ్. నీరజ మేడం, ఐల్ గెట్ బ్యాక్ టు యూ. నీరజ మేడం, ఈ కథతోనే మీరు డైరెక్టర్గా, సో అంటే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఈ కథతోనే మీరు డైరెక్టర్గా పరిచయం కావడానికి కారణం ఏంటి? సో ఎందుకు ఈ కథ మిమ్మల్ని ఇంపాక్ట్ చేసింది? It's a very unique love story, sir. And if if I'm able to crack our emotion and show it on screen a certain way, I think it'll leave a mark. And more than anything, it's a very close to my heart. I know there's no other way. Choosing tarvata we'll talk about it. It's a very beautiful love story, but in a very unique space. సో లవ్ స్టోరీ అంటేనే చాలామంది సో అంటే మేల్ డైరెక్టర్లా లేకపోతే ఇప్పుడున్న యూత్ని అట్రాక్ట్ చేసుకోవడానికి సో 4 ముద్దులు 4 రొమాన్స్ సీన్స్ పెట్టేటువంటి ఈ రోజుల్లో సో ఒక జెన్యున్ అటెంప్ట్గా మంచి లవ్ స్టోరీ తీయాలి, చూపించాలి అనే దాని యూత్ మీద ఈ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? సో ఒక ఫిమేల్ డైరెక్టర్గా మీకంటూ ఈ సినిమా ఎంతవరకు ఒక గుర్తింపు తీసుకొస్తుంది? నాకు తెలిసి ఫీమేల్ ఆర్ మేల్ అని పక్కకు పెట్టిన యాజ్ అ డైరెక్టర్ ఐ హోప్ ఐ మేక్ మై మార్క్ టుమారో సార్. అండ్ ద సబ్జెక్ట్ని వీ హ్యాండిల్డ్ ఇన్ అ వెరీ అంటే సినిమాటిక్ బ్యాలెన్స్ ఉన్నా కూడా వీ అప్రోచ్ ఇన్ అ వెరీ రియలిస్టిక్ స్పేస్. మనం పెట్టాలని పెట్టి ఆర్ చూపించాలని చూపించే స్పేసెస్ లేవు. ఇట్స్ వెరీ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. సో వరుణ్తో ట్రావెల్ అవుతారు మీరు త్రూ ద ఫిల్మ్ అండ్ ఐ థింక్ దట్స్ వాట్ స్టాండ్స్ అవుట్. సిద్ధు గారు లాస్ట్ క్వశ్చన్ సిద్ధు గారు. సార్, సో మీకున్న ప్రపంచం, చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంటుందో సో మీ సినిమా చూస్తే అర్థమవుతుంది. సో యూత్లో ఎంత టార్గెట్ చేస్తారు. సో సినిమా షూటింగ్ సంబంధించి అంతా సో ఫిమేల్ ప్రపంచంలో మీరు ఒక సో ఇమిడిపోయి చేశారు. సో డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్, పక్కన ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్. సో ఎలా అనిపించింది అంటే ఆ సిద్ధులో ఉన్న యాంగ్జైటీని ఈ వరుణ్లో సో ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటూ ఈ సినిమా చేయగలిగారు? బేసిక్గా క్యారెక్టర్ కొంచెం రాడికల్ క్యారెక్టర్ అండి. చాలా అంటే చాలా రాడికల్ క్యారెక్టర్. వాటి లవ్ గురించి వాటి గురించి మాట్లాడే పద్ధతి కానీ క్యారెక్టర్ ఐడియాలజీ, థింకింగ్ సిస్టమ్ అంతా కూడా చాలా ఎక్సైటింగ్ ఉంటాయి. బట్ అవతల మనిషిని ఎడ్జ్ మీద పెడతాయి అన్నమాట. అవి కొంచెం ఎడ్జ్ మీద పెడతాయి. ఈవిడైతే క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు కోపం వచ్చేసి అసలు నేను చెయ్యను ఈ సీన్ నేను అని చెప్పి ఆవిడ పక్కకి వెళ్ళిపోయిందండి. ఆవిడ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ షూటింగ్ ఆపేసింది. ఆపేసి అలా ఎలా మాట్లాడతాడు నా బాయ్ ఫ్రెండ్, అలా మాట్లాడితే చంపేస్తాను నేనైతే, వదిలేస్తాను నేనైతే అంటే నేను అన్న అక్క 9 పేజీలు ఉన్నాయి. ఓకే, ఇది నువ్వు క్యారెక్టర్ తాలూకు కోపం ఫీల్ అవ్వాల్సిన సమయం కాదు. ఓకే, నువ్వు రాశి కన్నవి, నువ్వు అంజలివి కాదు. ఓకే, ఇది జస్ట్ ఒక సినిమా అంతే అని చెప్పి. సో బేసిక్గా ఏంటంటే క్యారెక్టర్ కొంచెం ఎడ్జ్ మీద పెడతానండి. అండ్ ఇంకొకటి మీరు అడిగిన చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే రాశి టీంలో 3 అమ్మాయిలు ఉన్నారండి, శ్రీది టీంలో కూడా 3 అమ్మాయిలు, మన నీరజ టీంలో ఒక 2-3 లేడీస్ ఉన్నారు అమ్మాయిలు. సో ఆల్మోస్ట్ సెటిల్ ఏంటంటే 10-16 మంది అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు అనమాట లొకేషన్లో. నేను ఒక్కడనే రాడికల్ ఫీలర్ అనమాట వాళ్ళందరి మధ్యలో. సార్ మేము ఇవ్వలేదు సార్, అమ్మాయిలు ఇవ్వలేదు యాంగ్జైటీ, తాను ఇచ్చాడు యాంగ్జైటీ మాకు వరుణ్ అనేవాడు సార్. కాదు, కొన్ని సీన్స్ అయితే షార్ట్ చేసి ఆ షార్ట్ చేసి మానిటర్ వైపు నడుచుకుంటూ వెళ్ళాలి కదా, ఆ మానిటర్ ముందే ఈ 15 మంది నుంచి ఉండేవాళ్ళు అనమాట సార్. ఇలా చూస్తూ ఉండేవాళ్ళు కోపంగా. నేను కొంచెం జరుగుతారా మానిటర్ దగ్గరికి వెళ్ళాలి, నేను అది కాదు, ఇది జస్ట్ క్యారెక్టర్ అంతే అని చెప్పాల్సి వచ్చేది. బట్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. దట్ వాస్ ద మోస్ట్ ఫన్ ఆన్ సెట్. నీరజ కోన గారు హాయ్. మీ పర్సనల్ క్యారెక్టర్ వరుణ్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంది? అంటే మనం చేసే ఏ క్యారెక్టర్ అయినా సరే సార్ 100% ఒక 50% మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సార్. అది మనం దాని లోపలికి వెళ్ళి కాస్త మనకి తెలిసింది ఆ క్యారెక్టర్ ఏంటో మనకి అర్థమైంది కలుపుకుని చేసుకుంటేనే ఎక్కడో కాస్త అది న్యాచురల్గా కనపడుతుంది. సో డెఫినెట్లీ ఒక 50% ఉందండి. సిద్ధు గారు, మ్యామ్
ఇప్పటివరకు జెంట్స్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు, ఫస్ట్ టైం లేడీ డైరెక్టర్తో. ఇండస్ట్రీలో అవునన్నా కాదన్నా కూడా లేడీ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వడానికి ఒకటి ఇస్తారేమో, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకోవడానికి కూడా సెకండ్ ఛాన్స్ అనేది చాలా టైం పడుతుంది. సో లేడీ డైరెక్టర్తో వర్క్ చేయడం ఎట్లా అనిపించింది? ఇంకోటి మీరు స్క్రిప్ట్ పరంగా కూడా చాలా ఇన్వాల్వ్ అవుతారు, డైలాగ్స్ విషయంలో కావచ్చు అలా. సో ఇద్దరికి ఎక్కడైనా కొట్లాట అనేది ఏమన్నా వచ్చిందా? లేదండి సార్. ఫస్ట్లీ నేను ఛాన్స్ ఇచ్చేదేం లేదండి. తను జర్నీ తనకుంది, తను కాస్ట్యూమ్ డిజైనర్గా, స్టైలిష్గా తను చాలా వర్క్ చేసి, బట్ ఎప్పటి నుంచో తనకు డ్రీమ్ ఉంది. సో షీ టుక్ హర్ టైమ్ అండ్ తను కష్టపడి తను రాసుకుని తను సెట్ చేసుకుంది. ఇట్స్ జస్ట్ దట్ మేము ఎక్కడో అలైన్ అయ్యాం అంతే. సో నేను ఛాన్స్ ఇచ్చేదేం లేదండి. ఇట్స్ ఆల్ హర్ హార్డ్ వర్క్ అండ్ ఇఫ్ టుడే షీ ఈజ్ హియర్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ పర్సివరెన్స్ అంతే. అండ్ కొట్లాటలు అంటే అట్లా లేదండి, బికాజ్ నేను నీరజ వీఆర్ చాలా వెరీ గుడ్ ఫ్రెండ్స్ మేము. సో మేము కొట్టుకున్నా అది ఒక ఫ్రెండ్స్ తిట్టుకున్నట్టే ఉంటుంది. మళ్ళీ ఇద్దరం ఎగ్ పఫ్ తినుకుంటూ చిల్లైపోతాం అనమాట. అలాగా ఎవరు ఎక్కువ కాంప్రమైజ్ అయ్యారు? కాంప్రమైజ్ ఎవరయ్యారు డిస్కషన్స్లో? ఇద్దరం అయ్యాం. తను కొన్ని విషయాలు చాలా స్ట్రాంగ్ ఉండేది, నేను కొన్ని విషయాలు చాలా స్ట్రాంగ్ ఉండేవాడిని. సో మేమిద్దరం ఏం నేర్చుకున్నాం అంటే, లొకేషన్లో ఎప్పుడైనా ఇది ఇలా తీయకూడదా అంటే ఎడిట్కి వెళ్ళాక చూసుకుందాం అని. సో కావాల్సిందైతే తీసేసుకుని వెళ్ళిపోయాము. అదేం లేదు సార్, బట్ ఓవరాల్గా తన ఫ్రెండ్ కాబట్టి నేను తన హ్యాండ్ పట్టుకునే ఉన్నాను. అండ్ తనకి ఇష్టం లేకపోయినా కూడా చాలాసార్లు నేను తనకి కొన్ని నిజాలు చెప్పాను కూడా నేను. సార్ అంత నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని హెల్ప్ తీసుకోకపోతే అది నా సీనియర్ ఫీలింగ్ వచ్చింది నాకు. కృతి గారు హియర్. ఒక నిమిషం. కృతి గారు, హాయ్. వాట్ మేడ్ యూ చూస్ దిస్ లవ్ స్టోరీ? అంటే మీ బ్యానర్లో ఇప్పటి వరకు చాలా మ్యాసివ్ థ్రిల్లర్స్, యాక్షన్ ఫిలిమ్స్ వచ్చినాయి కదా. సో ఇలాంటి లవ్ స్టోరీని, అది నీరజ కోనా గారు లాంటి డైరెక్టర్ని పెట్టుకొని తీయటానికి మెయిన్ రీజన్ ఏంటి? When I first heard the story, I really liked the characters and I connected to the emotions. So I felt the youth audience especially will connect to this film. సో మీరు కూడా గార్జియస్గా కనిపిస్తున్నారు. మీరు ఎప్పుడు లీడ్గా చేస్తున్నారు? That's still in. సిద్ధు గారు, మీరు ఎప్పుడు లీడ్గా చేస్తున్నారు? అది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఓకే. నీరజ కోన గారు హియర్. అకార్డింగ్ టు హ్యూమన్ ఎండోక్రైనాలజీ, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ రెండు మేల్స్లో ఉంటాయి. కరెక్ట్. ఇన్ డిఫరెంట్ పర్సంటేజెస్. ఎస్, పర్సంటేజెస్లో ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉంటుంది, తక్కువ మీరు అన్నట్టు ఈస్ట్రోజన్ ఉంటుంది. సో ఆ డైలాగ్ ప్రాపర్గా పెట్టడానికి ఏంటి? అసలు మీరు ఫీమేల్ అయ్యుండి ఫీమేల్స్ని టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి? అసలు కాదు సార్, డైలాగ్లో ఏంటి అదే కాదు. ఒక నిమిషం అల్డల్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అటు సైడ్ ఉన్నప్పుడు వాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. సో యూ బెటర్ బీ కేర్ఫుల్. ద విమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్, బట్ ఇటు సైడ్ ఈయన కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్ అని చెప్తున్నాడు. సో ఇట్స్ పుట్టింగ్ ఎవ్రీబడి ఆన్ పార్ అంతే. సో అది బాగా కనెక్టివ్గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. సిద్ధు గారు చెప్పండి. సో మొన్న ఒక పాడ్కాస్ట్ చూశాను మీది. పాడ్కాస్ట్లో జాక్ మూవీ వల్ల నేను చాలా లోన్ తీసుకొని క్లియర్ చేశానని చెప్పారు కదా. సో తెలుసు కదా ఫిలింతో ఆ లోన్ రికవరీ అవుతుందా? అంటే లోను నాకు రికవరీ ఎమోషనల్గా కావాలి, ఫైనాన్షియల్గా కాదు. సో ఐ వాంట్ మై హెడ్ స్పేస్ టు బికమ్ బెటర్. మనీ విల్ కమ్ అండ్ మనీ విల్ గో. నో అమౌంట్ ఆఫ్ మనీ కెన్ గివ్ యూ a satisfaction that doing good work can give you. So all I hope right now and I pray for is that Telusu Kada is the best film that has ever been made a kada ee genre lo anede naku, that's the only thing I want. Sir, Papa, I chaala separate nunchi wait chestunaru, but I'll come back to you. Let also the girls speak. Srinidhi. Here ma'am. Oh sorry, yeah, hi. Congratulations for your successful journey, ma'am. Thank you. And what made you accept this character? What Neeraja Kona impress you about your character? సో నాకు నరేషన్ 2 years ముందు అయింది సార్. 2023 జూలైలో నేను కలిశాను నీరజాని. ఆబ్వియస్లీ చాలా టైం పడింది, దెన్ ప్రీ ప్రొడక్షన్ అండ్ షూటింగ్ అన్నీ. సో నేను అప్పుడు జూలైలో 2023లో వెన్ షీ మెట్, లైక్ మీరందరూ ఎలా ఆలోచించారు సాఫ్ట్ లవ్ స్టోరీ, కొంచెం ఆ ఆర్క్లో ఇట్ వాజ్, బట్ ఇంటెన్స్ వెరీ సోల్ఫుల్గా కొంచెం దెన్ ఆబ్వియస్లీ లైక్ ఈ సెడ్ ఇట్ వాజ్ ఎవల్యూషన్, సో ఇవాల్వ్డ్. ఇప్పుడు ఇలా ఉంది. ఆ టైంలో నాకు చాలా నచ్చింది అది, బికాజ్ లైక్ షీ సెడ్ దేర్ ఇస్ అ యూనిక్ పాయింట్
అన్ని లవ్ స్టోరీ ఉన్నాయి, అన్ని ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఉన్నాయి, ఒక కొత్త లేయర్, కొత్త షేడ్స్ ఉన్నాయి. అండ్ దట్ వాజ్ వన్ పాయింట్ దట్ ఐ రియలీ లైక్డ్ అండ్ ఐ రియలీ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ తెలుసు కదా. నాకు ఈ 3 పీపుల్ మధ్యలో ఆ క్యారెక్టర్ ప్లే చేయాలి అని ఒక కోరిక. ఐ హ్యాడ్ దట్. So, but eventually things obviously evolved for betterment and keeping movies' best interest. But thread are not inka unnai alage. Just koncham extra frills and extra jazz add ayindi, minus ayindi. But nenu final cut chudaledu, so I'm also excited, eagerly like you to watch it on big screen. సిద్ధు और రాశి మీకు ఈ స్టోరీ మీకు ఎంత రిలేట్ అవుతుంది రియల్ లైఫ్లో? నాకు లేదు. సార్ విధి ఆడింది వింత నాటకం. అరే వా అంటే నేను చాలా రిలేట్ అయ్యాను, ఎందుకంటే ఈ అమ్మాయిలో చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నాలో కూడా చాలా ఉంది. కానీ నేను చాలాసార్లు ట్రిగర్ అయ్యాను యాజ్ రాశి.